హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ న్యూస్. బిగ్ బాస్ సీజన్ 8 డబుల్ ఎలిమినేషన్ జరిగిపోతుంది. ఈరోజు రేపు ఎవరొకరు ఇద్దరులో ఒకరు రేపు ఒకరు డబుల్ ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి చెప్తూనే ఉన్నా, పలానా వెళ్ళిపోతారు అని. కానీ అలా జరిగిపోయింది. సరే ఈ వీక్ అయితే మొత్తం తారుమారైంది. ఒకసారి డిఫరెంట్ పేర్లు వచ్చారు, డిఫరెంట్ వెళ్ళిపోతారని డిఫరెంట్గా వచ్చారు. బట్ యాక్చువల్గా టేస్టీ తేజ ఎలిమినేటెడ్ అయిపోయాడు ఈ రోజున. సో టేస్టీ తేజ అయితే 100% పక్కా ఫిక్స్, హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. సో రేపు పృథ్వీరాజ్ వెళ్ళిపోతారు. అంటే ఆల్రెడీ ఈరోజు అయిపోయారు, రేపు బయటకు వచ్చేప్పుడు మీకు క్లియర్ కట్ తెలిసిపోతుంది ఎపిసోడ్. సో మొత్తానికి అయితే ఈరోజు టేస్ట్ అయితే ఎలిమినేటెడ్ అయిపోయాడు. సో తన ఆట తీరు అయితే బాగా ఆడాడు. సో మొత్తానికి అయితే వాళ్ళ అమ్మగారిని హౌస్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినాడు, అది సక్సెస్ అయ్యాడు. సో టేస్ట్ అనుకుని సాధించాడు. కానీ టాప్ 5లో లేకపోయాం. అదొక బ్యాడ్ లక్. తను అయితే మొత్తం తను 100% తను ఇచ్చాడు, కానీ బట్ ఓటింగ్ పరంగా ఆడియన్స్కి వేయలేకపోయాను. తన ఫాలోయింగ్ లేరు తేజ కాబట్టి. సో మొత్తానికి అయితే పృథ్వీరాజ్ ఎప్పుడో థర్డ్ వీక్ వెళ్ళిపోవాల్సిన పృథ్వీరాజ్ ఇన్ని వీక్స్ ట్రావెల్ కావడమే చాలా సూపరు. సో ఆ టాస్క్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు, అన్నిట్లో ఎక్సలెంట్ ఆడాడు. సో అతను దేనిలో కంటే కొంచెం అగ్రెసివ్నెస్, కోపంలో తప్ప మిగతా అన్ని చోట్ల సూపర్. తనకేమి బ్యాడ్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బట్ తన కోపం తన అగ్రెసివ్నెస్ తన శత్రువు అయింది. సో మొత్తానికి టాప్ 5లో వెళ్ళాల్సిన వ్యక్తి వెళ్ళలేకపోయాడు. సో మొత్తానికి అయితే పృథ్వీ అయితే ఎలిమినేటెడ్ అయిపోయాడు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో నుంచి. ఈరోజు మొత్తం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సో నాకు తెలిసిన కొన్ని విషయాల పరంగా మీరు చెప్పుకోగలుగుతున్నాను. టేస్ట్ అయితే ఈరోజు ఎలిమినేట్ అయిపోయాడు 100%. సో ఇంకా మరి కొద్ది నిమిషాల్లో పృథ్వీరాజ్ కూడా ఎలిమినేట్ అయిపోతాడు. డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది. ఇంకా 2 వీక్స్లో అయితేనే మొత్తం ఫైనల్ టాప్ 5 తెలిసిపోతాడు. టాప్ 5 ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ ఎలిమినేషన్స్లో ఒకవేళ తన పేరు ఏం పేరు అంటే అవినాష్ ఉన్నాడు. సో అవినాష్ సేఫ్ అయిపోయాడు. టాప్ 5లో వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా టాప్ 4లోనే కాంపిటీషన్. ఇప్పుడు మీకు నచ్చిన ఓట్లో మీకు వ్యక్తులకు ఓటు వేసుకుంటే మిగతా 4 అయితే వెళ్తారు. మొత్తం 700 కదా. సో ఆల్రెడీ ఒకరు అయితే ప్లేయర్స్ ఫిక్స్ చేసుకున్నాడు అవినాష్. మిగతా 4 ఉన్నారు. 4లో ఎవరొకరు 4లో వెళ్తారు బిగ్ బాస్ సీజన్ 8లో ఫైనలిస్ట్లో. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. సో మొత్తానికి అయితే తేజ పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయిపోయాడు బిగ్ బాస్ సీజన్ 8 నుంచి.